నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రబీ సాగు చేయు రైతులు విధిగా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్. సుఖవంతమైన ప్రయాణంలో నాన్ స్టాప్ సర్వీసుల పునరుద్ధరణ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించనున్నాం. ఆర్టీసీ డిఎం రాజశేఖర్. రబీలో జొన్న, మొక్కజొన్న, పెసర, అక్కడక్కడ మినుము సాగు చేస్తున్న రైతాంగం విధిగా వారు వేసిన పంట వివరాలతో ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు. తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ శుక్రవారం తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రబీ వ్యవసాయంలో రైతులకు అవసరమైన రసాయనిక ఎరువులను వారి అవసరాల మేరకు అందజేయడం జరిగిందన్నారు. ఎరువులకు ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. మొక్కజొన్న సాగులో రైతులు యూరియాను అధికంగా వాడుతున్నారని 6 బస్తాల వరకు యూరియా వేయడం జరుగుతుందని, కేవలం ఎకరాకు 3 బస్తాలు సరిపోతుందని తెలిపారు. క్రిమి సంహారక మందులు కూడా అవసరం మేర ఉపయోగించుకోవాలన్నారు. వేప నూనె వినియోగం ద్వారా పలు ప్రయోజనాలు ఉంటాయన్నారు. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినందున కౌలు రైతు కార్డు ఉండి ఇంతవరకు రుణం తీసుకొని కౌలు రైతులకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. ఈ నెల 29వ తేదీన కొళకలూరు గ్రామంలో బ్యాంకర్ల లోన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించకుంటే తమ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా కోరారు. మొక్కజొన్న వేసిన వెంటనే రైతులు ఇబ్బంది పడకుండా ఎరువులను సకాలంలో మన గౌరవ మంత్రి గారి చొరవతోటి మన ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందించాము. ఎరువుల కొరత లేకుండా చూసాము. కానీ జొన్నకి విపరీతంగా యూరియా బస్తాలు 6 నుంచి 8 లోపల వేస్తున్నారు. అంత అవసరం లేదు కానీ వేస్తూ ఉన్నారు. ఒక 2-3 బ్యాగులు అయితే సరిపోతాయి కానీ 8 బస్తాలు వేస్తున్నారు. కాబట్టి కొంచెం తగ్గించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. మొగలో ఉన్న పురుగు గుళికలు వేస్తేనే చనిపోతుంది, లేకపోతే చనిపోదు. లేత వయసులోనే వేప నూనె 1 లీటరు స్ప్రే చేస్తే ఆ వాసనకు కూడా చిన్న పురుగు చనిపోతుంది. కాబట్టి వీటిని గమనించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రస్తుతం మా రైతు సేవా కేంద్రాల్లో ఈ క్రాప్ బిజీగా చేస్తున్నారు, ఈకేవైసీ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పంట నమోదు చేసుకొని ఫార్మర్ ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుతున్నాం. పంట నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్లో పేరు లేకపోతే ఉండదు. కొనుగోలు చేసుకునేటప్పుడు ఈ క్రాప్లో పేరు ఉండాలి. ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఈ క్రాప్లో పేరు ఉండాలి. ఏ పథకమైనా రావాలన్నా ఈ క్రాప్లో పేరు ఉండాలి. కాబట్టి మీరు రైతు సోదరులు గమనించి మీరు వేసిన మొక్కజొన్న అయినా, జొన్న అయినా, మినుమైనా, పెసరైనా పంటను మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రేపు 29వ తేదీ బ్యాంకు వాళ్ళు కొళకలూరులో 10 గంటలకి కౌలు రైతులకి లోన్లు ఇవ్వడానికి లోన్ మేళాను పెడుతున్నారు. ఎవరైతే కౌలు రైతు కార్డు కలిగి ఉన్నారో వారు కొళకలూరులో 10 గంటలకి అక్కడ గ్యాదర్ అయితే బ్యాంకు వాళ్ళంతా వచ్చి ఉంటారు. మేము ఉంటాము. కౌలు రైతులకి కార్డు ఉన్న వాళ్ళకి లోన్లు ఇస్తారు. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిలిచిపోయిన నాన్ స్టాప్ సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లుగా డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఆర్టీసీ డిపోలో తమ కార్యాలయంలో శుక్రవారం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి గుంటూరు మార్గంలో ఈ నెల 18వ తేదీ నుంచి నాన్ స్టాప్ సర్వీసులు మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి అరగంటకు తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అదేవిధంగా తెనాలి విజయవాడ రూట్ లో ఉన్న నాన్ స్టాప్ సర్వీసులతో పాటుగా మరో అల్ట్రా సర్వీస్ నాన్ స్టాప్ బస్సు పెంచుతున్నట్టుగా తెలిపారు. సుఖవంతమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఆర్టీసీ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు, విశాఖపట్నం, శ్రీశైలం నుంచి సర్వీసులు 20 సర్వీసుల దాకా తిప్పడం జరిగింది. మంచి ఆదాయం వచ్చి ప్రజలందరికీ మంచి సౌకర్యం కల్పించాం. ప్రజలు కూడా మన బస్సుల్ని చక్కగా వినియోగించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం జరిగింది. ఎప్పుడో మన తెనాలి డిపో యొక్క చిరకాల వాంఛ, మన గౌరవ మంత్రి గారి లోకల్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చిరకాల వాంఛ తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు ఆ రోజు రేపు రావటం జరిగింది. రేపు మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా
ప్రారంభించడం జరుగుతుంది. రేపు తెనాలి నుంచి 2, గుంటూరు నుంచి 2, ప్రతి అరగంటకి ఒక నాన్ స్టాప్ సర్వీస్ తెనాలి నుంచి గుంటూరుకి కొత్త బస్సులు తిప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బస్సుల యొక్క ఆదరణ పెంచినట్లయితే ఇంకొన్ని బస్సులు మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెనాలి విజయవాడ ఇంకొక నాన్ స్టాప్ సర్వీస్ కొత్తది ఆల్ట్రా డిలక్స్ సర్వీస్ని కూడా రేపటి నుంచి గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ కానీ తెనాలి విజయవాడ నాన్ స్టాప్ కానీ ప్రజలందరికీ వారికి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా మనం తిప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ని విజయవంతం చేయాలని, ఏరే ఆల్టర్నేటివ్ లేకుండా మన బస్సుల్లోనే ప్రయాణం చేసి సుఖమైన ప్రయాణాన్ని పొందగలుగుతారని అందరికి విజ్ఞప్తి చేస్తా. భవన నిర్మాణ కార్మికుని మృతికి సంతాపం తెలియజేస్తూ యూనియన్ తరపున మట్టి ఖర్చులకు నగదు అందజేసిన యూనియన్ నాయకులు. స్థానిక చినరాపూరు డొంక రోడ్లో నివాసం ఉండే భవన నిర్మాణ కార్మికుడు కోడూరు సమాధానం గురువారం మృతి చెందిన విషయం తెలుసుకున్న పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శుక్రవారం సంస్థ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సమాధానం అకాల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సంఘ బలోపేతం కోసం ప్రతి సంవత్సరం విధిగా సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకునేవాడని, సంఘ సభ్యులు సమాధానం వలె సంఘ అభివృద్ధిలో ముందుండాలన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చు నిమిత్తం 15,000 రూపాయలు యూనియన్ నాయకులు అందజేశారు. సమాధాన మృతికి సంతాపం తెలిపిన వారిలో కేవై రాజు, డి నాగరాజు, జి శ్రీనివాసరావు, ఎం నాగరాజు, ఎన్ వేణుగోపాల్, కె శివ, పివి ఆంజనేయులు, చింతల గోపి, వై సీతారామయ్య, కేతవత్ భాను నాయకులు ఉన్నారు. మేము యూనియన్లోకి వచ్చి 7 సంవత్సరాలు. చనిపోయిన వారికి మట్టి ఖర్చు నిమిత్తం 5,000, 10,000, 15,000 చేసాం లాస్ట్ ఇయర్ నుంచి. ఇంతవరకు మేము ఎక్కినాక 7 సంవత్సరాలు సభ్యత్వాలు ఉన్న కోడూరు సమాధానం గారికి ఈ 7 సంవత్సరాల సభ్యత్వాలు కట్టి ఉన్నారు. ప్రతి ఒక్క స్లిప్ కూడా ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా 7 సంవత్సరాలు మేము వచ్చి 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం సభ్యత్వం కట్టి ఉన్నారు. వారు అకాల మరణం చెందినారు నిన్న. ఆ అకాల మరణానికి యూనియన్ వారు చింతిస్తూ వారి కుటుంబ సభ్యుల నిమిత్తం కుటుంబ సభ్యులకు యూనియన్ వారి తరఫున 15,000 రూపాయల మట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు యూనియన్కి సహకరించి 2 సంవత్సరాల నుంచి యూనియన్కి సహకరించి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క మేస్త్రికి, వర్కర్కి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం సభ్యత్వాలు కట్టి 1వ తారీఖు పర్మిషన్ స్లిప్పులు కట్టి యూనియన్కి తోడ్పడుతున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ సమాధానం గారిని ఆదర్శంగా తీసుకొని మనది యూనియన్ మన కన్న తల్లి లాంటిది. మనం ఎప్పటి నుంచో ఇది స్థాపించుకొని 1960లో స్థాపించుకొని ఇంతవరకు మనం తీసుకొచ్చామంటే మన తర్వాత తరాలు కూడా దీన్ని ముందుకు నడపడానికి కోసం ప్రతి ఒక్కళ్ళు యూనియన్ ఆఫీస్కి వచ్చి సభ్యత్వాలు కట్టి, మన కమిటీ వాళ్ళకైనా సభ్యత్వాలు కట్టి యూనియన్కి తోడ్పడతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు ప్రతి సంవత్సరం కట్టుకుంటే మీకు ఎలాంటి ఎలిసిబాట్లు తనం లేకుండా చక్కగా, ఇప్పుడు షరీఫ్ మేస్త్రి గారు 2 గేట్ల మధ్య చనిపోయి ఉన్నారు. ఆయన మొన్న వాళ్ళ కుర్రోళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి సభ్యత్వాలు ఉన్నాయి మా నాన్న దగ్గరగా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోండి. సభ్యత్వాలు మరీ స్లిప్పులు మాత్రం మరీ జాగ్రత్తగా ఉంచుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రబీ సాగు చేయు రైతులు విధిగా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్. సుఖవంతమైన ప్రయాణంలో నాన్ స్టాప్ సర్వీసుల పునరుద్ధరణ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించనున్న ఆర్టీసీ డిఎం రాజశేఖర్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.